క్లాస్మేట్ జీవితంతో ఆటలాడారు ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు. మీ అమ్మాయి లవ్లో పడిందంటూ విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలని మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. చిన్నారెడ్డి, ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి ఎలా ఉంది చిన్నారెడ్డి? ప్రస్తుతం నిన్న జరిగిన అనంతి కళలో జరిగిన ఘటన కలకలం రేపింది. కళాశాల ఉన్న అభద్రతా భావానికి ఇది ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. యువకులు క్లోజ్ గా మూవ్ అవడం సహించని మరో యువకుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అమ్మాయి గురించి చెడుగా చెప్పడంతో అమ్మాయి మనస్తాపం చెందింది. గత రాత్రి యువతి ఏది ఉందో నైల్ పెయింట్ రిమూవర్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అయితే తన ఆత్మహత్య ప్రయత్నానికి కారణం ఈ యువకుడు తమ ఇంటికి తనను అసభ్యంగా లేదంటే నన్ను అనవసరంగా లవ్ చేస్తున్నారంటూ తమ తల్లిదండ్రులకు చెప్పడంతో తను తీవ్ర మనస్తాపం చెందని పోలీసులకు తెలియజేయడం జరిగింది. అయితే ఈ అమ్మాయి ప్రస్తుతం కోలుకుంటూ ఆసుపత్రిలో కోలుకుంటుంది. దీనికి సంబంధించి వివరాలు గతంలో చూసుకుంటే ఇద్దరు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఆ యువతి ఒక యువకుడితో క్లోజ్ గా ఉంటుంది. క్లాస్మేట్ సబ్జెక్ట్ విషయంలో కానీ ఏదైనా విషయంలో మాట్లాడుకుని క్లోజ్ గా మూవ్ అవుతున్న పరిస్థితుల్లో వీరిద్దరి స్నేహాన్ని సహించని మరో యువకుడు వీరిద్దరిపై చెడుగా ప్రచారం చేయడంతో పాటు గత కొంతకాలంగా అమ్మాయిని కూడా వేసినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఈ అమ్మాయి ఈ క్రమంలోనే ఈ అమ్మాయి గురించి వాళ్ళ ఇంట్లో చెప్పడం ద్వారా వాళ్ళని విడదీసిన అపోహతోనే ఈ యువకుడు ఈ రకంగా చేశాడని తెలుస్తుంది. గతంలో కూడా ఈ యువకుని ప్రవర్తన కూడా కాస్త అనుమానాస్పదంగా ఉంది. అయితే ఈ విధంగా వివాదాస్పదంగానే ఉందన్న తోటి విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా జరిగిన ఈ అవంతి కాలేజీలో ప్రస్తుతం ఈ ఘటన మొదటిగా గతంలో కూడా ఇటువంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. అయితే మేనేజ్మెంట్ స్థానికంగా చదువుతున్న హాస్టల్ కూడా ఉంటుంది, డే స్కాలర్స్ తో పాటు హాస్టల్ కూడా ఉంటుంది. హాస్టల్లో జరిగే గతంలో ఒక యువతి సెకండ్ ఫ్లోర్ నుంచి జారి కింద పడిన తీవ్ర గాయాల పాలైన విషయం కూడా మనకు అందుబాటులో ఉంది. అయితే ఇటువంటి ఘటనలు తరచు జరుగుతున్నప్పటికీ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా దీనిపైన దృష్టి సాధించారు. విద్యార్థులు ఏం చేస్తున్నారన్న కోణాలు కూడా వాళ్ళు శ్రద్ధ తీసుకోవట్లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తన కూతురు ఈ రకంగా ఇంజనీరింగ్ చదివి మంచి ఉన్నత చదువులు చదువుతారన్న కోణంలో తల్లిదండ్రులు ఆ కళాశాలలో చేస్తే ఈ రకమైన ఘటనలు జరగడం పట్ల యువకుల తల్లిదండ్రులు మాత్రం తీవ్ర ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కళాశాలలో జరుగుతున్న ఇటువంటి గొడవల పైన మేనేజ్మెంట్ కూడా దీనిపైన దృష్టి సారించాల్సి ఉంటుంది. కళాశాలలో ఉండే ప్రొఫెసర్స్ కానీ లేదా వాళ్ళ టీచర్స్ కూడా ఇటువంటి విషయాల్లో విద్యార్థులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఇటువంటి కోణంలో వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళకి కనిపిస్తుంది. ఎస్ చిన్నారెడ్డి.